ఇటువంటి వారి శవాలు కాశీలో కాల్చబడవని మీకు తెలుసా? హిందూ మతాన్ని బాగా విశ్వసించేవారు తమ చివరి రోజుల్లో కాశీలో తనువు చాలించాలనుకుంటారు. అందుకే అక్కడ నిత్యం కొన్ని వందల సంఖ్యలో శవాలు దహనం అవుతూ ఉంటాయి. అయితే దీంతో పాటు కొన్ని ఆచారాలు నమ్మకాలు ఉన్నాయి. కాశీలో కొన్ని శవాలను దహనం చేయరు. గర్భిణీలు, సాధువులు, పాము కాటుతో మరణించిన వారు, పిల్లలు, వారి అంత్యక్రియలు వేరేగా ఉంటాయి. దీని వెనక ఉన్న అసలు రహస్యాలు ఏంటంటే, గర్భిణీల శవాలు కాల్చితే వారి కడుపు ఉబ్బి చితిలో పేలే అవకాశం ఉందని ఇక్కడి నమ్మకం. సాధువుల శవాలు నీటిలో కలపడం లేదా పాతి పెడతారు. కాశీలో చిన్న పిల్లల శవాలు కాల్చడం కూడా నిషేధం. ఇక పాము కాటుతో మరణించిన వారిని కాశీలో దహనం చేయరు. ఎందుకంటే పాము కాటుతో చనిపోయిన వారి మెదడు 21 రోజుల వరకు బతికే ఉంటుందని నమ్ముతారు. చర్మ వ్యాధి లేదా కుష్టి వ్యాధితో బాధపడుతూ చనిపోయిన వ్యక్తిని కాశీలో దహనం చేయరు. వారి శవాల్ని కాల్చడం వల్ల వ్యాధి, బ్యాక్టీరియా గాల్లో వ్యాపిస్తుంది. అందువల్ల ఇటువంటి వారి దేహాలు సాధారణంగా పాతి పెట్టడం చేస్తారు. ఈ విషయం తెలియని వారికి ఈ వీడియోని షేర్ చేయండి. జై సనాతన ధర్మ, జై శ్రీరామ్.